నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము. ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకి ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు స సంయోగం చెందడము ఆహ్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికెళ్ళడము, ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు, ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంక అయిపోతున్నాయి గదా! సెప్టెంబరు 20 నుంచి మనకి కొన్ని నెలల పాటు ఈ షడాష్టక యోగం ఏర్పడబోతోంది. అది ఎవరి వల్ల అంటే గనక కర్మ ప్రదాత, కర్మలకు అధిపతి, న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతైనటువంటి శని భగవానుడు, శనిదేవుడు కుజుడితో కలిసి 150 డిగ్రీల కోణంలో మనకి అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఈ కుజుడు తులా రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి 150 డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతోంది. అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి? ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు? మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన, యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పొచ్చు. అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది. తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని, విస్తరణకు గాని, పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో. అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పొచ్చు. కొత్తగా రాజకీయంలోకి రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగ రాజకీయ నాయకులకు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతోందనమాట. అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా? వాళ్ళకి లాభాలు లేదా? అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలున్నాయి. అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలున్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు, లేదా ఆ రాసుల రీత్యా కావచ్చు, లేదా అంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులనేది యోగదాయకమా? కాదా? అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు ఈ 12 రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య, ఉద్యోగము, ఐటీ, వ్యాపారము, రాజకీయము, కుటుంబము, ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాష్టక యోగంలో ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది, ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని, మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను. అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత, దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి, అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను. అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయన్నమాట. ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ముందుగా గ్రహస్థితులు ఇండివిడ్యువల్‌గా అంటే మేషరాశి వారికి ఇండివిడ్యువల్‌గా ఎలా ఉండబోతోంది. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివ్వబోతున్నాను. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అనగా 12వ స్థానం అంటే ఇక్కడ మనకి మీన రాశిలో వ్యయంలో తిరోగమనంలో ఉన్నాడనమాట. అంటే 3 రకాల ఇంపాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా పడబోతున్నాయి. తర్వాత కుజుడు 7వ స్థానంలో తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ఆర్థికం మీద అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయా రాసులకి, ఆయా నక్షత్రాలకి బలంగా ఉండేటట్టుగా బలమైన స్థితిని
స్థానాన్ని ఇచ్చేటట్టుగా సంచారం జరుగుతోంది. అయితే రాహు ఎక్కడున్నాడు అంటే మొదటి స్థానంలో అనగా మేషరాశిలో స్వస్థానంలోనే కర్మ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి వారి వారి కర్మల యొక్క ఫలితాలను అందివ్వడం కోసము ఈ రాహు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు మరికి రాశులు గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి అనేది వివరం చూసాం కదా. మరి ఆ గ్రహాల యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటి అంశాలలో తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు ఈ షడాష్టక యోగంలో శని కుజ యొక్క సంయోగంలో శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానం అంటే ఏంటి? రుణము, శత్రువులు, రోగస్థానము. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉండబోతోంది. అయితే లాస్ట్‌లో మాత్రము విజయం, సక్సెస్‌ని సాధిస్తారనమాట. ముందు ఇబ్బందులుంటాయి. చివరలో సక్సెస్ ఉండే అవకాశం ఉంది. కుజుడు జన్మ రాశిలో అంటే బలమైన శక్తిగా ఈ రాశిలో అంటే మీ రాశిలో ఉంటున్నాడు. ఆ రాశిలో ఇచ్చే ఫలితాలేమిటి? యాక్టివ్‌నెస్ ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్లి సక్సెస్ సాధించుకొని తిరిగి వచ్చేటట్టుగా ఉండబోతోంది. అయితే గురుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆకస్మికంగా మీకు చేంజెస్ కనబడతాయి. ఎక్స్‌పెక్ట్ చెయ్యలేని మార్పులు కనబడతాయి. దీంతో పాటు రహస్య లాభాలు కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఆ చేంజెస్ ఏంటనేది మీకు ఉన్న స్థానం నుంచి వేరే అంటే ఎవరు ఎక్కడ ఉన్నా కుటుంబ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, లేదా ఇంక ఏ రకంగానైనా సరే స్థానాలు ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మరి ఇవి గ్రహాలు వాళ్ళిచ్చే ఫలితాలు. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక హైర్ స్టడీస్ చేసే వారికి అనుకోని విజయాలు, క్రీడా రంగంలో ఉన్న వాళ్లకు మంచి మంచి సక్సెస్‌లు సాధించడము, పతకాలు సాధించడము, దీంతో పాటు వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకునే అవకాశము, అందులో రాణించే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, ఐటీ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే మీరు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో కొంతకాలంగా రుణాల కోసము వెళ్ళి రుణాలు తీసుకొని ఆ రుణాలు కట్టలేక రుణభారంతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు రుణాలు తీరిపోయేందుకు మంచి అవకాశం ఈ సమయంలో. అయితే కానీ కొత్త ఇన్వెస్టర్స్ మీకు వస్తారు. వస్తే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ పరంగా చూస్తున్నట్టయితే గనక మీ యొక్క విరోధులు, గుప్త శత్రువులు మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టి ఇక నాకు వద్దు ఈ రాజకీయం అన్న స్థాయికి తీసుకువెళ్తారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కానీ గివ్ అప్ ఇచ్చేయకండి. అంటే నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని గనక వెనక్కి వెళ్ళినట్టయితే కనుక ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. నిలబడి సాధించుకుంటే గెలిచే అవకాశాలు మీకే ఎక్కువున్నాయి. అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ముందులో ఇబ్బంది పెడతారు కానీ, మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క సిన్సియారిటీని చూసి తట్టుకోలేక వాళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశము అల్టిమేట్‌గా మీరే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక హార్ట్‌కి సంబంధించి, రక్తానికి సంబంధించి అంటే బ్లడ్ సరిగా లేకపోవడము, బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాగ బీపీలు పెరగడము, ఇలాంటివి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కానీ అల్టిమేట్‌గా గొడవలు సద్దుమణిగిపోయే అవకాశంగా ఉంది కూడా. అది కూడా కనబడుతోంది. కాబట్టి ఈ గొడవలున్నాయి కదా అని చెప్పి గొడవలని పెద్దగా చేసుకొని ఇబ్బంది పడడం కన్నా కొంత సంయమనం, ఓర్పు పాటించినట్టయితే వాటికవే సద్దుమణిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే అదృష్ట, దురదృష్ట శాతాలు ఎంతున్నాయంటే 77% అదృష్టంగాను, 23% దురదృష్టంగాను అంటే ప్రతికూలతలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. వీటిని మనము నిత్య కూర్చొనిలో చేసే పరిహారాల్లో తప్పించుకోవచ్చు. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఏదైనా క్షేత్రం కావచ్చు, తిరుపతి ఇలాంటి క్షేత్రాలు కావచ్చు, లేదు అంటే ఆలయాలైనా సరే దర్శించుకోండి. మీరు ఇవ్వవలసినవి గోధుమలు, ఎర్రని వస్త్రాలు, చేనేత బట్టలు అంటే హ్యాండ్లూమ్ వస్త్రాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీరు చెప్పవలసిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః, ఓం అంగారకాయ నమః. ఈ 2 మంత్రాలను 108 సార్లు తప్పనిసరిగా చదువుకున్నట్టయితే కొంత వారి యొక్క ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు అదృష్ట సూచికలు అనగా రంగు గులాబీ రంగు, ఎరుపు రంగు, వారాలు శుక్రవారము, మంగళవారము, కలిసి వచ్చే సంఖ్యలు 6, 9 ఇవన్నీ పాటించుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహము ఈ శని షడాష్టక యోగంలో అంటే శని కూజుల యొక్క షడాష్టక యోగంలో సంపూర్ణమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే.